అందరికీ నమస్కారం. మన ఎమ్మెల్యే గారికి, నాయకర్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు మాధవ నాయుడు గారికి, ఇచ్చేసినట్టు హీరోయిన్, అలాగే అతిరథ మహారాజులందరికీ కూడా, అందరికీ, రాజకీయ నాయకులకి అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మళ్ళా మన కళాశాల నుంచి, వైన్ కళాశాల నుంచి మరో హీరో ఉద్భవించారు. మరి చక్కటి ఒక ఎంత పని చేసావే చంటి అనేటటువంటి మంచి క్యాప్షన్, అది చక్కటి క్యాప్షన్తో మంచి సినిమా తీయటం, ఆయన హీరోగా యాక్ట్ చేయటం అనేది మహదానంగా ఉంది. ఎందుకంటే ఈ స్టేజ్ మీద వారు కూడా, నేను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉండగానే అనేక డ్రామాలు వేయటం జరిగింది ఈ స్టేజ్ మీద. మరి ఈ స్టేజ్ మీదే చిరంజీవి గారు వేశారు, దాసనారాయణ గారు వేశారు, కృష్ణరాజు గారు వేశారు, అంతే ఎత్తుకు ఎదిగారు. మరి ఇప్పుడు మన శ్రీనివాస్ కూడా ఆ ఎత్తుకు ఎదగాలని, చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఎదగాలని చెప్పేసి, తప్పకుండా ఎదుగుతాడని చెప్పేసి కోరుకుంటూ, ఈ మంచి అవకాశాన్ని, చక్కటి అవకాశాలు ఇచ్చారు నాకు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సమాధానంగా ఉంది. నేను హీరోలా అని ఫీల్ అవుతాను నేను. సో ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. మీరు ఎప్పుడు హీరోనే మా దృష్టిలో. మీరు ఎవరిగ్రీన్ హీరో. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసాను, తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. చిరంజీవి శ్రీనివాస్ చిరంజీవి స్థాయికి ఎత్తుకు ఎదగాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.